చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మరొక పథకం ఉచిత బస్సు అని. ఎన్నికలకు ముందు వీళ్ళు అన్నమాట ఏమిటి అని అంటే కడప నుంచి వైజాగ్ వెళ్ళొచ్చు పోవచ్చు అని. మన శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని. మధ్యలో కనకదుర్గమ్మ గుడి విజయవాడలో ఆగి అక్కడ కూడా దర్శనం చేసుకుని కూడా పోవచ్చు అని. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఫ్రీ అన్నారు. ఈరోజు ఏమిటి 16 రకాల సర్వీసుల్లో ఏపీఎస్ఆర్టీసీకి 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకు మాత్రమే పరిమితమైంది ఈ స్కీమ్. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి 3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేసినారు. రెండో ఏడాది 6 నెలల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలుపెట్టారు. చేసిన ఖర్చు కేవలం 1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 1,420 కోట్లు. మరి మొత్తంగా 3 ఏళ్ళు కలిపితే 3,200 ఇంటూ 3 ఏళ్ళు 9,600 కోట్లకు గాను వీళ్ళు మొదటి ఏడాది ఎగరగొట్టినారు. రెండో ఏడాది 1,040 కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది మూడో ఏడాది 1,420 కోట్లు బడ్జెట్లో పెట్టారు. అంటే 7,140 కోట్ల రూపాయలు బాకీ. ఉచిత గ్యాస్ ఇది ఇంకొక హామీ. సూపర్ 6 సూపర్ 7లలో చిన్న హామీలు, ఎన్ని బస్సులు గ్యాసులు, ఈడ మోసాలు. పెద్దవి మోసాలు, చిన్నవి మోసాలు, అసలు అన్నిట్లోనూ మోసాలు. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,59,00,000. స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఎల్పిజి సోర్స్ పిఎస్యు ఓఎంసీస్ ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఆల్ ఇండియా మొత్తం వాళ్ళకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపించింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్లో కనిపిస్తూ ఉన్న నంబర్స్. ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ 1,59,00,000. ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు ఇస్తామన్నారు ఉచితంగా. ఒక్కో సిలిండర్ 855 రూపాయలు. 855 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఇంటూ 1,59,00,000 అంటే 4,000 కోట్లు. 3,990 కోట్లు, 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లకు గాను మొదటి ఏడాది వీళ్ళు ఇచ్చింది కేవలం 786 కోట్లు. రెండవ ఏడాది 2025-26 వీళ్ళ ఆర్ఈ ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం మరి ఫైనల్గా ఇచ్చినారా లేదా, రివైజ్డ్ అనేది అన్ని అబద్ధాల కిందనే కనిపిస్తూ ఉంటాయి మనకు. అయినా వీళ్ళ ఆర్ఈ ప్రకారం చూస్తే 2,199 కోట్లు. ఇప్పుడు మళ్ళీ 2026-27 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది ఎంత అంటే 2,600 కోట్లు. అంటే పథకానికి 3 సిలిండర్లకు ఉచితంగా ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి 1,59,00,000 మందికి ఒక్కో సిలిండర్కి 885 రూపాయలు చొప్పున 3 సిలిండర్లు 1,59,00,000 మందికి సంవత్సరానికి 4,000 కోట్లు. 3 ఏళ్ళకు 12,000 కోట్లు. 12,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది మొదటి ఏడాది 786 కోట్లు. రెండవ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్లు వీళ్ళు చెప్పింది నిజమే అని అనుకున్నా కూడా 2,199 కోట్లు. ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు. అంటే బాకీ 6,143
12,000 మైనస్ 776, 786 మైనస్ 2,199 మైనస్ 2,600 కోట్లు, మొత్తం మీద బాకీ 6,143 కోట్లు. గ్యాస్లో కూడా బాకీ 12,000 కోట్లకు గాను 6,143 కోట్లు బాకీ. గ్యాస్ లైటింగ్ అన్నది ఏ స్టేజ్లో ఉంది అన్నది చూడండి ఒకసారి. గ్యాస్ లైటింగ్ అంటారు. గ్యాస్ లైటింగ్ అంటే చక్కగా అబద్ధాలు ఆడడం. గ్యాస్ లైటింగ్లో కూడా ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఇంకో పథకం వ్యవసాయ రంగానికి అప్పుడు ప్లే చేయాలమ్మా. ఈ పథకం వినాలంటే ప్లే చేయాల్సిందే. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆయన అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తేనే దీనికి స్కీమ్ అర్థమవుతుంది, లేకపోతే స్కీమ్ అర్థం కాదు. వీడియో క్లిప్పింగ్ ఒకసారి ప్లే చేయమ్మా ఫస్ట్. ప్రతి రైతు కుటుంబానికి పిఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడికి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. మా ప్లే చేయి మొదటి నుంచి. తెలుగుదేశం పార్టీ నిర్ణయం రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా, ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. రైతుకు సంవత్సరానికి ఇంకోటి క్లిప్ ఉంది కదమ్మా, అది కూడా పెట్టు. అది కూడా ఇంటేనే బాగా అర్థమవుతుంది. చూసుకుంటారా? అదే 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 మడమ తిప్పడు మాట తప్పడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. బాగా అర్థమైంది. మడమ తిప్పడు మాట తప్పడు అని నా గురించి. అది మనం అసలు పిఎం కిసాన్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పిఎం కిసాన్ గురించి ఆయన మాట్లాడాడు. చెప్పిన దానికైనా పెంచి ఇచ్చినాం. అసలు బడ్జెట్ అంటేనే ఏంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం తీసుకొచ్చే అప్పులది ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కానీ ఈయనేమన్నాడు స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చేది కాక నేను 20,000 ఇస్తాను అన్నదాత సుఖీభవ పేరుతో అని చెప్పినాడు. స్పెసిఫిక్గా చెప్పినాడు. చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 20,000 రూపాయలు మా హయాంలో చివరి సంవత్సరం మా హయాంలో రైతులందరూ ఎంతమంది ఉన్నారని చూస్తే 53,58,000 మంది. ఈ 53,58,000 మందికి ఇంటూ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ ఇచ్చేది కాక ఈయన ఇవ్వాల్సింది. అంటే 10,717 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి.
ఈయన ఏం చేసినాడు, మొదటి ఏడాది ఎగ్గొట్టేశాడు. మొదటి ఏడాది ఇచ్చింది 0, గుండు 0, ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది ఏం చేసినాడు, 2 ఏళ్ళు కలిపి మామూలుగా ఎంత ఇవ్వాలా, మొదటి సంవత్సరం 20,000, రెండో సంవత్సరం 20,000, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాలి. ఈయన ఎంత ఇచ్చినాడు 2 ఏళ్ళకి కలిపి, అప్పుడు ఒక 5,000, తర్వాత ఒక 5,000, 10,000, 30,000 దగ్గర కొట్టేసినాడు. ఎగరగొట్టిన ఈ పెద్ద మనిషి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వైఎస్ఆర్సీపీ హయాంలో 53,58,000 మందికి రైతు భరోసా పథకం ద్వారా మనం రైతులకు సహాయం మేలు అందిస్తూ ఉంటే, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేసినాడు. 7 లక్షల మంది రైతులను ఫస్ట్ కటింగ్. 46,85,000 మందికి మాత్రమే ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా 10,000 మాత్రమే ఇచ్చినాడు. అది కూడా 4,685 కోట్లు. కానీ ఏమంటాడు బడ్జెట్లో, నిన్న ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు ఆయన మాట్లాడుతూ 6,309 కోట్లు ఇచ్చినామని అంటాడు, ఇచ్చేసినామంటాడు. వాళ్ళు ఇచ్చిందే 4,685 కోట్లు, 46,85,000 మందికి. ఇప్పటికే 30,000 రూపాయలు ఎగరగొట్టినాం 2 ఏళ్ళకి కలిపి. ఇది వాస్తవం అయితే బడ్జెట్లో నువ్వు 6,309 కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పి చదువుతావు. ఎట్లా అబద్ధాలు ఆడతావు నువ్వు? ఇట్లా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ధర్మమేనా నువ్వు చేసేది? న్యాయమేనా నువ్వు చేసేది? 2 ఏళ్ళకి కలిపి 53,58,000 ఇంటూ 20,000 అంటే 10,717 కోట్లు ఇంటూ 2 ఏళ్ళు అంటే 10,717 కోట్లు ఇంటూ 2. నువ్వు ఇచ్చింది ఎంత అనంటే 21,434 కోట్లకు గాను 4,685 కోట్లు. అంటే ఈ 2 ఏళ్లకే 16,749 కోట్లు బాకీ రైతులకు. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ప్రతి రైతుకు 30,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంతేకాకుండా వరుసగా 3వ బడ్జెట్లో కూడా కౌలు రైతులకు పూర్తిగా 0, మొండి చెయ్యే. 2 బడ్జెట్లో వారికి ఇచ్చింది 0, 3వ బడ్జెట్లో ఇప్పుడు వారికి ఇచ్చేది 0. కేంద్రం ఇవ్వకపోయినా కూడా కౌలు రైతులను వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వ హయాంలో మేము రైతు భరోసా డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాం. రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇచ్చి కూడా ఆదుకున్నాం. వీళ్ళకే కాదు, ROFR పట్టాలున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చి కూడా మాది రైతు భరోసా సొమ్ము ఇచ్చినాం. ఇప్పుడు ROFR పట్టాలు ఉన్న గిరిజనులకు కూడా కటింగ్. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2 ఏళ్ళు ఇచ్చింది లేదు, 3వ సంవత్సరం ఇచ్చేది 0.